శంకర్ మంచి గారు, ఇప్పుడు మనం చూస్తే తులా రాశి వారికి ఈ వారంలో ఏవైనా నూతన అవకాశాలు అందిపుచ్చుకునే అవకాశాలు ఉన్నాయండి? సంపూర్ణంగా ఉన్నాయి. అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే క్రమంలో అశ్రద్ధ వహించకుండా పనిచేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏలినాటి శని కూడా ఇంకా కొద్ది కాలం పాటు ఉన్నది. ఏలినాటి శని ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటేనండి, అదృష్టం మన దగ్గరికి వచ్చి తలుపు తట్టినా కూడా అది దురదృష్టమేమో అని చెప్పనని తలుపు తీసేవాళ్ళం కూడా తలుపు వేసేస్తాం. అదనమాట. అంటే అదృష్ట దేవత మన ఇంటికి వచ్చిన శని ప్రభావం వల్ల ఆ అదృష్ట దేవత కూడా దురదృష్టంగా కనపడుతూ ఉంటుంది మనకి. కాబట్టి చక్కగా శ్రద్ధావంతంగా పనిచేయాలి. ప్రధానంగా 4 గ్రహాలు యోగిస్తున్నాయి. ఏకాదశంలో రవి, చంద్ర, గురు గ్రహాలు, అలాగే 6వ స్థానంలో కేతువు. నిపుణుల సూచనలు సుహృద్భావ వాతావరణాన్ని కలిగిస్తాయి. విశ్లేషణాత్మకంగా ఆలోచించి విజయం సాధిస్తారు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. మనోబలం పెరుగుతుంది. ఒక విషయంలో ఆశించిన ప్రతిఫలం దక్కుతుంది. ఆకస్మిక ధనలాభం ఉంది. ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటే సంతృప్తికర ఫలితాలుంటాయి. బంధువుల సహకారం ఉంటుంది. శుభవార్తలు వింటారు. సంతోషం కుటుంబ సభ్యులతో పంచుకుంటారు. తులారాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఇలాంటి సమయంలో అదృష్టం చేజారకుండా ఉండాలంటే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క స్తుతి చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సందర్శనం చాలా వరకు ధైర్యాన్ని ఇస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏమిటి? దాన క్రమంలో కుజ బుధులతో పాటుగా శుక్ర శని రాహు గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి. 5 గ్రహాలు చూడండి, ఇక్కడ కూడా శుక్ర శని రాహు. ఈ వరుస గ్రహాలు వ్యతిరేక భావాల్లో ఉన్నప్పుడు మన మనస్సు, మన ఆలోచనలు, మన వాక్కు అదుపు తప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా దానం చేయండి లేదా ప్రదక్షిణలు చేయండి. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో తలపెట్టిన కార్యాల్లో ఆటంకాలు ఏమైనా ఎదురయ్యే అవకాశం ఉందా అండి? ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే సత్యనిష్టతో పనిచేసి విజయాన్ని సొంతం చేసుకుంటారు. కారణం, గ్రహాలు అధికంగా యోగిస్తున్నాయి. 5 గ్రహాలు శుభస్థానాల్లో ఉన్నాయి. దశమస్థ రవి, చంద్ర, లాభస్థ బుధ, భాగ్యస్థ శుక్ర, లాభంలో రాహువు. పనిలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ద్వారా సత్వర విజయం లభిస్తుంది. ఎన్ని ఆటంకాలు వచ్చినా సత్యనిష్టతో పనిచేసి మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటారు. తద్వారా విజయం లభిస్తుంది. నిస్వార్థ సేవకు తగిన గౌరవం, ప్రతిఫలం లభిస్తాయి. అదృష్టయోగం ఉంది. అధికారం పెరుగుతుంది. క్రమంగా సమాజంలో కీర్తి పెరుగుతుంది. మోసం చేసేవారు ఎదురవుతారు. సమిష్టి నిర్ణయాల వల్ల నష్టాలు తగ్గుతాయి. సున్నితంగా వ్యవహరిస్తే మంచి జరుగుతుంది. ప్రతి అంశంలో, ప్రతి విషయంలో, ప్రతి భావనలో సుహృద్భావ వాతావరణాన్ని పొందటం కోసమే అనుకూల కోణంలో ఆలోచించాలి. ప్రతి విషయం కూడా ప్రశాంతంగా ఉండేట్టుగా చూసుకుంటే ఏ విధమైనటువంటి సమస్యలు రావు. వృశ్చిక రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. షణ్ముఖ శరవణ భవ సుబ్రహ్మణ్యం అనేటటువంటి నామాన్ని 11 సార్లు లేదా 21 సార్లు చదువుకోవడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ఉభయ దేవేరులతో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కానీ, లేదా బాలస్వరూపంతో ఉన్నటువంటి కుమారస్వామిని కానీ సందర్శిస్తే మంచిది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? 4 గ్రహాలు వ్యతిరేక స్థానాల్లో ఉన్నాయి. కుజ, గురు, శని, కేతు. ఎక్కడా వరుస గ్రహాలు లేవు కాబట్టి సమస్య తక్కువగా ఉంది. ప్రార్థన చేసినా సరిపోతుంది. ధనుస్సు రాశి వారికి అనుకున్న ఆశలు, ఆశయాలు నెరవేరే అవకాశం ఉందా అండి? చాలా వరకు ఉన్నది. ప్రధానంగా 3 గ్రహాలు యోగిస్తున్నాయి. ఇక్కడ భాగ్యంలో గురువు, అలాగే అష్టమంలో శుక్రుడు, రాజ్య రాహువు. రాజ్య రాహువు ఫలితాన్ని ఇస్తూనే మానసికంగా శ్రమ ఎక్కువగా పెడతారు. ఈ ఫలితం అనుకూలంగా ఉంటుందా ఉండదా అనేటటువంటి సంశయాత్మకమైనటువంటి స్థితిని కర్మరాహు ఇస్తారు. మానసిక ఒత్తిళ్లు తగ్గుతాయి. మీ సంస్కారం మిమ్మల్ని కాపాడుతుంది. ఎందువల్ల? దేవగురువైనటువంటి బృహస్పతి భాగ్యస్థితి వల్ల సొంత నిర్ణయాలు అక్కరకు రావు. ఆశయ సాధనలో ముందడుగు పడుతుంది. అభిమానం పక్కన పెట్టి పనిచేస్తే అవమానాలకు అవకాశమే ఉండదు. అధికారం వల్ల బాధ్యతలు పెరుగుతాయి. తప్పుదోవ పట్టించేవారు కూడా ఉన్నారు. సమర్థవంతంగా వాళ్ళని ఎదుర్కొంటారు. వాద ప్రతివాదాల వల్ల ఉపయోగం ఎంతమాత్రమూ ఉండదు. అవసరాలకు ధనం అందుతుంది. విఘ్నాలను అధిగమించే ప్రయత్నం చేయాలి.
అందుకు తగిన ఆలోచనలు చేయాలి. కుటుంబ సభ్యుల సహకారం తప్పనిసరిగా తీసుకోవటం చాలా మంచిది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? మహాగణపతి స్తోత్రం చదువుకోవటం చాలా మంచిది. అలాగే ఏలినాటి శని ప్రభావం ఇప్పుడిప్పుడే మొదలవుతుంది కాబట్టి శనిదేవుణ్ణి దర్శించడం లేదా స్మరించడం కూడా అవసరం. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శిస్తే చక్కటి ఫలితాలు ఉంటాయంటారు? ప్రధానంగా శని దర్శనం. ఒక్క శని దర్శనమే చేయలేం కదా నవగ్రహాల దగ్గరికి వెళ్ళినప్పుడు. గ్రహాలన్నింటినీ కూడా మనం సందర్శిస్తాం. అలా నవగ్రహాలను దర్శించాలి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? 6 గ్రహాలు వ్యతిరేక స్థానంలో ఉన్నాయి. అందులో వరుసగా 4 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి. రవి, చంద్ర, కుజ, బుధ, శని, కేతువులు. కాబట్టి దానం చేయటం లేదా ప్రదక్షిణ చేయటం లేదా పుష్పాలు తీసుకెళ్ళి ఆ గ్రహాల దగ్గర సమర్పించి దీపారాధన చేసి నమస్కారం చేయటం వల్ల గ్రహపీడ తొలుగుతుంది. మకర రాశి వారికి రుణ సమస్యలు తీరే అవకాశం ఉందా అండి? కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. మనం జాగ్రత్తగా వెళ్ళాలి. గత కొంతకాలం నుంచి బాగా ఉంటూ వస్తూ ఇప్పుడు గ్రహబలం తగ్గుతోంది. కుంభం వారికి గ్రహయోగం పెరుగుతోంది. ఈ క్రమంలో లాభంలో శని, తృతీయంలో కేతువు, ఈ ఇద్దరు మాత్రమే అనుగ్రహిస్తున్నారు. అభివృద్ధి కోణంలో ఆలోచిస్తే తప్పక విజయాలు లభిస్తాయి. పట్టుదల, కార్యదీక్ష అవసరమవుతాయి. దైవబలం ఉంది. ఎన్ని సమస్యలు ఎదురైనా తట్టుకొని కడిగిన ముత్యంలా ప్రకాశిస్తారు. అంటే కొన్ని అపవాదులు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు పడాలి, జాగ్రత్త వహించాలి. వ్యాపార నష్టాలు సూచితమవుతున్నాయి. రుణ సమస్యలు రాకుండా జాగ్రత్త వహించాలి. అవసరాలకు మించిన ఖర్చులు ఎదురవుతాయి. పనిలో సమయ పాలన అలాగే పరస్పర అవగాహన అవసరమవుతాయి. చేయని తప్పుకి నింద వహించాల్సి రావచ్చు. బుద్ధి బలాన్ని ఉపయోగిస్తే వాటన్నిటినీ కూడా మనం దాటి ముందుకు వెళ్ళచ్చు. సంతోషకరమైనటువంటి వార్తలు వారం మధ్యంలో వినే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. మకర రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇలాంటి సమయంలో మనోబలము, ఉత్సాహం కావాలి కాబట్టి ఆంజనేయ స్వామి వారిని స్తుతి చేస్తే చాలా మంచి జరుగుతుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? వీలైతే స్వయంభూ ఆంజనేయ స్వామి వారి సందర్శనం లేదా స్వామివారు అభయహస్తంతో ఉన్నటువంటి స్వరూపాన్ని కానీ పంచముఖములతో ఉన్నటువంటి స్వరూపాన్ని కానీ సందర్శిస్తే ఉత్సాహం రెట్టింపోతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఎక్కువ గ్రహాలు దోషస్థానంలో ఉన్నాయి. రవిచంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, రాహువు. అనేక గ్రహాలు వరుస క్రమంలో వ్యతిరేక స్థానాల్లో వ్యతిరేక ఫలితాలను ఇస్తున్నాయి కాబట్టి ఈ దానాలు చేసే అవకాశం ఉంటే చేయండి. లేకపోతే ఈ ధాన్యాన్ని తీసుకొని షిరిడి సాయిబాబా వారి దేవాలయంలో ఉన్నటువంటి దునిలో వేసి అగ్నిహోత్ర అనుగ్రహాన్ని పొందండి. శంకర్ మంచి గారు, కుంభరాశి వారికి ఈ వారం శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయండి? శుభ పరిణామాలు విశేషంగా చోటు చేసుకుంటాయి. ప్రధానంగా దేవగురువైనటువంటి బృహస్పతి సప్తమ స్థానంలో విశేషమైన శుభాన్ని ఇస్తున్నారు. అలాగే గజకేసరి యోగంతో చంద్రుడు కూడా సప్తమంలో యోగిస్తున్నారు. షష్ఠ కుజుడు కూడా చక్కగా కలిసి వస్తోంది. షష్ఠ కుజుడు కూడా అనుకూలిస్తున్నారు. ఉత్సాహంతో పనిచేసి విజయాన్ని అందుకుంటారు. శుభ పరిణామాలు చోటు చేసుకుంటే మనోభీష్టం నెరవేరుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో సత్ఫలితాలున్నాయి. ఆర్థికంగా విస్తృతి చెందుతారు. అభివృద్ధి పథంలో ఆలోచిస్తారు. మిత్రుల సలహాలతో పనులు పూర్తవుతాయి. బుద్ధిబలం ఉపయోగించి ప్రశంసలు పొందుతారు. కుటుంబ సభ్యులతో గొడవలకు దిగరాదు. వృధా ప్రయాణాలు, విసుగు విచారాలు కూడా కనపడుతున్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఆరోగ్యం మందగించే సూచనలు గోచరిస్తున్నాయి. కుంభరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఆర్థిక పుష్టి కోసం, ఆరోగ్య వృద్ధి కోసమే సూర్యస్తుతి చేయాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? శ్రీరామ సందర్శనం లేదా ప్రత్యక్ష సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించడం అవసరం. కుంభరాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ 6 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి. రవి, బుధ, శుక్ర, శని, రాహుకేతువులు. ఈ శని రాహుకేతువులు వరుసగా వ్యతిరేకిస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా ధ్యానం చేయాలి లేదా దానం చేసుకోవాలి. మీనరాశి వారికి వారి వారి సంకల్ప సిద్ధి నెరవేరే అవకాశం ఉందా అండి ఈ వారంలో? తప్పకుండా ఉంది. ప్రధానంగా 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. షష్ఠ స్థానంలో రవిచంద్రులు, పంచమంలో శుక్రుడు ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు. పెద్దల ఆశీర్వచనాలుంటాయి. ధర్మబద్ధంగా వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు. సంకల్ప సిద్ధి కూడా ఉంది.
భోగభాగ్యాలు లభిస్తాయి. విశ్వాసమే ధ్యేయంగా ప్రధానంగా పనిచేయాలి. లక్ష్యాల వైపు అడుగు వేస్తారు. దరిద్ర బాధలు తొలగుతాయి. మిత్రుల కుటుంబంలోని వ్యక్తుల సహకారంతో ఆపదలు తొలగుతాయి. ఆకస్మిక ధనలాభం కనపడుతోంది. ప్రశాంత వాతావరణం లభిస్తుంది. నిరాశ వైరాగ్యాలని విడనాడే ప్రయత్నం చేస్తే ఆ సంతోషం అధికంగా ఉంటుంది. మీనరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇష్టదేవత ఆరాధన తప్పనిసరిగా చేయాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? కులదైవాన్ని స్మరించడం చాలా మంచిది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? దానక్రమంలో 6 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రధానంగా కుజ, బుధ, గురు, శని, రాహుకేతువులు. ఈ వరుసగా గ్రహత్రయం ఉన్నది. ఇక్కడ కుజ, బుధ, గురులు, శని, రాహుకేతువులు. గ్రహదోషం అధికంగా కనపడుతుంది కాబట్టి తప్పనిసరిగా దానం చేసే ప్రయత్నం చేయాలి. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ద్వాదశ రాశుల గ్రహ గమనాలు వాటి స్థితిగతుల గురించి సవివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు.